మీరు మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా వినడానికి వినసొంపుగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏం వచ్చి పడిందంటే, ప్రతి ఒక్కరికి ఇంటి పేరు ఉంటుంది, అందరికీ. అది తండ్రులు, వారసత్వాలు, తాతలు, ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది. పాపం ఒక మంత్రి ప్రస్తుతానికి మీరు అసలు ఏ విధంగా ఫుట్బాల్ ఆడుతున్నారంటే, సొల్లు కొల్లునా? ఏం మంత్రి గారు మరీను, మాజీ మంత్రి గారు. అయ్యో, ఒక ఇంటి పేరు అనేది ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఒక మంత్రిగా ఉన్నాడు, కొంచెం రెస్పెక్ట్ ఇద్దాం. పోనీ ఏదో మీరు అంతకుముందు మీ అబ్బాయి అయితే కనుక చాలా మాటలు అన్నాడు. ఎలక్షన్ ముందేమో నాకు కూడా భయపడుతున్నావు, నా తండ్రియే కాదని చెప్పని ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అంతకుముందు. ఆ తర్వాత నీ ఊడతోపులకి ఎవరు భయపడరని చెప్పని అంటున్నారు. మరీ నోట్లో నాలుగు లేదు కదా అని చెప్పని, ఏలు పెడితే మంత్రి గారు కొరకడని చెప్పని, అసలు ప్రతిపక్షంలో ఉండి మీరు ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, సొల్లు కొల్లునా? విమర్శించండి, తప్పేం లేదు. అది కరెక్ట్ కాదు మంత్రి గారు. ఎందుకంటే మాజీ మంత్రి గారు రేపు అందరూ మన భాష, మన పరివక్త, లేకపోతే మన అంతకుముందు మన కొడాల నాని గారు మాట్లాడింది, వల్లభనేని వంశీ గారు మాట్లాడింది, తర్వాత మొన్న మహిళ మీద ఎవరో మీ వైఎస్ఆర్సీపీ ఆయన మాట్లాడింది. ఇవన్నీ భాష ఎలా అవుతుందంటే బయటికి, కొడాల నాని గారిని కొంతమంది పిల్లలు ఛాలెంజింగ్గా తీసుకుని వాళ్ళు మాట్లాడడం. ఇప్పుడు రేపొద్దున మీరు సొల్లు కొల్లు అన్నందుకు బయట కూడా అదే ట్రెండ్ నడుస్తుంది మచిలీపట్నంలో. అలా ఇంటి పేర్లు దేనికండి? ఇంకా వేరే ఏం దొరకలేదా మీకు? ఈ భాషే మచిలీపట్నంలో మనం మారుద్దామని చెప్పని నా ఆకాంక్ష. ఆ పేపర్లు తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక విషయం వచ్చేసరికి, ఎవరో ఆవిడ బొరపత్తిపాలెం ప్రెసిడెంట్ గారు అనుకుంటా, ఆవిడని చూసుకుని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. నా కార్పొరేటర్ అభ్యర్థులను కానీ లేదా నా ఇన్ఛార్జీలను కానీ నా పార్టీ వ్యక్తులను కానీ ఒకళ్ళని తీసుకెళ్ళు, నువ్వు సొల్లు కాదు కొల్లని ఒప్పుకుంటారు. నేను దీనిపైన రాత్రి బాగా రీసెర్చ్ చేశా, వైసీపీ వాళ్ళకి ఫోన్ చేశా, టీడీపీ వాళ్ళకి ఫోన్ చేశా. ఏంటి మంత్రి గారి స్టేట్మెంట్ అని అడిగా, మాజీ మంత్రి గారి స్టేట్మెంట్ ఏంటని అడిగా. అడిగితే నాకు చెప్పింది ఏంటంటే, ఇద్దరు వైపు విన్నా. ఎందుకంటే ఒక జడ్జి స్థానంలో కూర్చున్నప్పుడు మీ ఇద్దరిని ఒక గైడ్లైన్స్ చేయాల్సినప్పుడు, ఒక జడ్జిలాగా నేను తీర్పు ఇవ్వాలన్నప్పుడు రెండు వైపులా వింటానమాట, ఒకవైపే విని మాట్లాడు. అలా మీ వాళ్ళది విన్నా. విన్న తర్వాత బొర్రపత్తిపాలెం గ్రామ ప్రజలను కూడా టచ్ చేసాను నేను ఈ గ్యాప్లో. ఏంటరా ఆవిడ హిస్టరీ అంటే, ఆవిడ కాంగ్రెస్ పార్టీ లీడర్ అండి. కాంగ్రెస్ పార్టీ అనేది తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల గారు, వీళ్ళు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్లో ఉన్నారు. జస్ట్ మీరు గెలిచిన తర్వాత కూడా ఆవిడకి ఎక్కువగా మీరు పనులు చేసి పెట్టారంట, ఆవిడకి టచ్లో ఉన్నారంట గతంలోనే. మీరు కావాలని స్కెచ్ చేసి ఇప్పుడు తీసుకున్నారేమోనని చెప్పని ఒక చిన్న టాక్ నడుస్తుంది. అది కాకుండా కొల్లు రవీంద్ర నా ఇన్ఛార్జీలను కానీ నా కార్పొరేటర్లను కానీ తీసుకెళ్ళు. అసలు ఆయన ఎందుకు తీసుకుంటాడు నాకు అర్థం కాదు. మంత్రి గారు, మాజీ మంత్రి గారు, పేరు నాని గారు, మీకు ఒక విషయం చెప్తున్నాను అనండి. మీ దగ్గరికి వచ్చే లీడర్లు మీకు ఏం చెప్తారంటే ఒకటే చెప్తారు, ఈ భజన తాళాలు పట్టుకుని చిడతలు పట్టుకుని పేరు నాని గారు, పేరు కృష్ణమూర్తి గారు అని మీ దగ్గర అంటారే తప్ప, బయట వాస్తవాలకు ఎలా ఉంటుందంటే
నాకు తెలిసి కొల్లురేంద్ర గారి గేట్ ఓపెన్ చేస్తే మీ వాళ్ళు 9 మంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. టీడీపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు. ఒక అతను ఇటు ఏరియా వచ్చేసరికి వాలిశెట్టి రవిశంకర్ గారు, ఆయన ఎక్కడ డౌన్లోడ్ చేసాం పేపరు, వాలిశెట్టి రవిశంకర్ గారు మంత్రి గారు గెలవంగానే ఉన్నారు. డైరెక్ట్గా ఈనాడు పేపర్లో యాడ్ ఇచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, మా అత్యంత ఆప్తులు, శ్రేయోభిలాషులు, ప్రజాసేవకులు, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, వల్లభనేని బాలశౌరి గారికి, కొనకళ్ళ నారాయణరావు గారికి, బోరగడ్డ వేదవాస్ గారికి, బండి రామకృష్ణ గారికి శుభాకాంక్షలు. ఎవరు? మీతో దశాబ్దాలు ఉన్న మీ వైఎస్ఆర్సిపి పార్టీ వ్యక్తి వాలిశెట్టి రవిశంకర్ గారు. ఈయన ఎవరు? మీ పార్టీ వ్యక్తేగా, మీ కుటుంబుజమేగా, మీరు బాబాయ్ అన్నయ్య అని పిలుస్తారనుకుంటా ఆయనేగా. ఈయన ఎందుకు గెలిచిన మరుక్షణం శుభాకాంక్షలు తెలియజేశారు? ఆ తర్వాత ఒక నెల రోజులు డ్రామా నడిపి మళ్ళీ మీ పార్టీలోకి లాగేసుకున్నట్టున్నారు. ఒక అభ్యర్థిని ఏదో తెచ్చాం, ఇది స్టేట్ లెవెల్లో వార్త అవుద్ది, పేరు నాని గారు మచిలీపట్నంలో మంచి రాజకీయాలు చేస్తున్నారు, పేరు నాని గారు ఒక సర్పంచ్ అభ్యర్థిని తీసుకొచ్చాడంటే స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, స్టేట్ అంతా కూడా ఏమనుకుంటుందంటే వైఎస్ఆర్సీపీకి ఏదో పాపులారిటీ పెరిగిపోయింది అని మీరు ఒక కల్పించడానికి, అంటే మీరు ఒక అబద్ధాన్ని కూడా, మీలో ఉన్న ఒక హార్ట్ ఏంటంటే ఒక అబద్ధాన్ని కూడా నిజం, పేరు నాని గారు చెప్పింది ఇది నిజమా అనే విధంగా మీకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏ ఉంది కదా, అలాంటి పేరు నాని గారు. పేరు నాని గారు దయచేసి ఇంకోటి చెప్తున్నా, నేనేదో కులరేంద్ర గారికి సపోర్ట్ చేశాను అనుకోవద్దు. రేపొద్దున ప్రజా సమస్యల పైన ఉంటుంది, దానిపైన ఖచ్చితంగా రేపొద్దున ఆయన్ని ఈ విధంగానే మాట్లాడతా, కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం. దానికి సొల్లు కొల్లు అది కాకుండా ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటుందో ఆ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. తర్వాత వాళ్ళకి పదవి విరమణ అనేది ఇంకో 2 సంవత్సరాలు ఉంది కాబట్టి, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ వాళ్ళు గెలిచారు కాబట్టి మీ బల సంఖ్య మీకు ఉంటుంది. రేపొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తారు. అసలు నా వాళ్ళని తీసుకెళ్ళటానికి టీడీపీలో ఏమన్నా ఇన్ఛార్జీలు లేరా? కార్పొరేటర్ అభ్యర్థులు లేరా? పంచాయతీ ప్రెసిడెంట్లు లేరా? పోటీ చేసేవాళ్ళు లేరా? నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది, ఆ టైంలో మీరు గెలిపించుకుంటే, ఏది ఎక్కువ మెంబర్స్ని మీరు గెలిపించుకుని మళ్ళీ మున్సిపాలిటీ మీరు కైవసం చేసుకుంటే పేరు నాని గారు మగాడ్రా బుజ్జి అంటారు. అప్పుడు మీరు మాట్లాడాలి, నా వాళ్ళని ఒకరిని తీసుకెళ్ళాను. ఇప్పుడు ఎందుకు ఆయన ఏం చేసుకుంటాడు మీ వాళ్ళని తీసుకెళ్ళి? అంటే నాకు క్వశ్చన్ మార్క్ ఇది. ఏం అవసరం? అది కాకుండా ఇలాంటి కోవట్లందరిని కూడా పార్టీలో జాయిన్ చేసుకునేందుకు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఎవరిని చిన్న కార్యకర్తని జాయిన్ చేసుకోవాలన్నా తెలుగుదేశం పార్టీ మాకు చెప్పాలి అని ఒక లెటర్ రిలీజ్ చేశారు. మీకు తెలుసా అది? అంటే ఇన్ కేస్ మీ పార్టీ వాళ్ళని ఆ పార్టీలో జాయిన్ చేసుకోవాలన్నా ఒక వెరిఫికేషన్ ఉంటుంది, ఒక ఇంటెలిజెన్స్ వెరిఫికేషన్ ఉంటుంది టీడీపీకి. అన్నీ తీసుకున్న తర్వాతే జాయిన్ చేసుకుంటారు. ఏదో వాళ్ళ పార్టీలో అభ్యర్థులు లేనట్టు, వాళ్ళ పార్టీలో పోటీ చేసేవాళ్ళు లేనట్టు తీసుకో నా వాళ్ళని ఏం చేసుకుంటాడు ఆయన? అసలు ఆయనకి ఏం అవసరం అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత
పేరుని కృష్ణమూర్తి గారు. ఆయన ఆ రప్ప అనేది మానలా. ఇంకా నా కార్యకర్తలని జోలికి వస్తే ఎవరినైనా ఓకే రప్పని అడుగుతాడంటే మీకు ఒకవేళ ఇది తప్పుగా అనిపిస్తే ఓకే తప్పే, కానీ నా కార్యకర్తల జోలికి, అసలు మీ కార్యకర్తల జోలికి ఎందుకు వస్తారు? మీరు లాస్ట్ టైం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, మీ నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు, మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరిని కుళ్ళబొడిచింది ఎవరిని? టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని కుళ్ళబొడిచారు. వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని వచ్చి కుళ్ళబొడుస్తున్నారా? కొడుతున్నారా? లేదు కదా. మళ్ళీ ఎందుకు? అదొక షో ఆఫ్ డైలాగ్. నా కార్యకర్తలు జోలికి వస్తే ఇది రప్ప అయితే తప్పే అనుకుంటే నరుగుతా, తప్పే అనుకుంటే తప్పే. ఎప్పుడైనా కూడా మన ఎదురుగుండా జనాలు ఉన్నప్పుడు, విజిల్స్ చేస్తున్నప్పుడు మనం అప్పుడు టంగు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్పుడు ఆవేశపడకూడదు. ఎందుకంటే ఆ టైంలో మనకు బీపీ లేచిపోద్ది, రక్తం మరిగిపోద్ది, ఉడికిపోద్ది. ఆ టైంలో కనుక ఎప్పుడన్నా కానీ మనం నోరు జారేమనుకో, పేరుని కృష్ణమూర్తి గారు, చాలా ప్రమాదం అయిపోద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి మీరు నిన్న జాయిన్ చేసుకున్న సబ్జెక్టు, మీరు మీ వాళ్ళని తీసుకోని అంటున్నారు కదా, మీరు గెలిపించి, ఈ టర్మ్లో గెలిపించి నా వాళ్ళని తీసుకో, మున్సిపల్గా కైవసం నేను చేసుకున్నానని చెప్పని అప్పుడు మీరు ఆ ఛాలెంజింగ్ ఇస్తారంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న దరిద్రం ఏంటంటే, మా చిన్నాన్నయ్య గురించి నేను మాట్లాడాలి, రేపొద్దున మా చిన్నాన్నయ్య పేరు నాని గారిని ఏమన్నా మాట్లాడినా మళ్ళీ దానికి నేను మాట్లాడాలి. 2 పాత్రలు నేనే పోషించాలి. ఆ తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ప్రజా సమస్యల్ని వదిలేసి పేరు నాని గారేమో కులరేంద్ర గారిని, నువ్వెంత సంపాదించావు, కాంట్రాక్టులు ఎంత లాక్కున్నావు, మీ పార్టీ కార్యకర్తలకు పెడతలేదంట, ఆయన పార్టీ కార్యకర్తలు ఆయన చూసుకుంటాడు, మీకెందుకు? తర్వాత ఆయనేమో మిమ్మల్ని బియ్యం దొంగ అని చెప్పాను ఆయన. మీ ఇద్దరికి పరస్పర వాదనలు సరిపోతున్నాయి, కానీ ప్రజా సమస్యలు పట్టించుకుంటున్నారా? నేను మామూలుగా జనరల్గా అబద్ధం ఎందుకు చెప్పాలి, ఈ మధ్యన ఏం మొదలెట్టానంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ హిమాలయ హోటల్లో అవుతున్నారు. నేను ఎవరికన్నా పని చేసి పెట్టాను అనుకో, వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి విజయవాడలో అక్కడ నా పేరు మీద డబ్బులు కట్టేసి, అంటే చిన్నవి కాదు పెద్దవి, నాకు 10 కేసులు కొని పెట్టండి, 20 కేసులు కొని పెట్టండి అని చెప్పి ఈ మధ్యన అవి వాడతాం మొదలెట్టా. అసలు ఎలా ఉంటాయి ఏంటి చూద్దాం, ఎనర్జీ ఏమైనా ఉంటుందా, అసలు వాళ్ళు తాగుతున్నారు కదా అని. లేదు, అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా జనరల్ మినరల్ వాటర్ అనేది తాగుతాను. ఇప్పుడు ఈ మధ్యన మున్సిపాలిటీ వాటర్ తాగుతున్నాను. ఎందుకు తాగుతున్నానంటే, ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అన్న వాటర్ బాగట్లేదు, వాటర్ రావట్లేదు, వాటర్ చాలా మడ్డిగా వస్తుంది, దాంట్లో నల్ల మట్టి కలిసిపోతుంది, తర్వాత డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది, దగ్గు జలుబు వచ్చేస్తుంది, హాస్పిటల్కి అందరూ వెళ్తున్నారంటే నాకు వచ్చేసింది. ఈ సమస్యలు అవసరంలా. కులరవీంద్ర మంచినీటి పని చూడు, కులరవీంద్ర డ్రైనేజీ పనులు చూడు, నేను ఎలాగై చేయలేకపోయాను, నువ్వన్నా చేయవయ్యా అని చెప్పని అంటారేమని అనుకుంటే అవి కాదు. ఎప్పుడు చూసినా నువ్వు కాంట్రాక్ట్లో దొబ్బేస్తున్నావు, దాంట్లో దొబ్బేస్తున్నావు, దీంట్లో దొబ్బేస్తున్నావు, ఆ పిల్లోడిని ఎవరన్నా తీసుకొచ్చి అక్కడి నుంచి బ్యాగులు తీసుకుంటున్నావు, ఇక్కడి నుంచి బ్యాగులు తీసుకుంటున్నావు. ఇక్కడ అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, పేరు నాని గారు ఎంత సంపాదించారో తెలియదు, కులరవీంద్ర గారు ఎంత సంపాదించారో తెలియదు. వీళ్ళిద్దరికీ మ్యాజిక్ ఫిగర్లు ఏమైనా దాడుతున్నాయేమో అంటే, ఇప్పుడు సపోజ్ ఊరికి నేను సరదాగా మాడుతున్నా, నేను ఒక 500 కోట్లు సంపాదించాను అనుకోండి, పేరు నాని గారు ఒక 1000 కోట్లు సంపాదించాడు అనుకోండి, ఆ 1000 కోట్లు మ్యాజిక్ ఫిగర్ ఏమైనా దాటేస్తుందా అని నా డౌటు. నువ్వు అంత సంపాదించేస్తున్నావు, దీంట్లో ఎంత లాగేసుకుంటున్నావు, ఇవన్నీ దేనికండి? మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన ఏమైనా తప్పు చేస్తే లోపలేయండి, మీరు తప్పు చేశారన్నారు కదా, ఈయన లోపలేస్తాడు. ప్రజా సమస్యలను పక్కనెట్టి తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఆ వీడియో ఎక్కడ ఉందో ఎతకాలి, నేను దాన్ని మర్చిపోయాను. వాటర్ సమస్యకు వచ్చేసరికి అసలు ఆ వాటర్ ఎలా వస్తుందంటే చాలా దారుణం విలేజుల్లో. తర్వాత ఇవాళ కుర్రాడు ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాడు, అన్న ఒకసారి చూడన్నా, ఇప్పుడు ఆ పేరు లేకుండా ఎతకాలన్నమాట, పేరు కనబడితే మళ్ళీ ఆయన్ని పోతారు.
దొరికింది. నేను ఒక్క నిమిషం డౌన్లోడ్ చేసుకుంటున్నాను, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పేరు కనపడుతుంది. ఆ పేరు కనబడితే ఏంటంటే మళ్ళీ అతని మీద ఒత్తిడి పెరిగిపోద్ది అక్కడ లోకల్ నాయకులు. బాబు కొంచెం జూమ్ వేసుకో దీనికి. ఏమండి గ్రామాల్లో పరిస్థితి, వాటర్ పరిస్థితి ఇది ఎలా వస్తున్నాయి చూసారుగా. ఇప్పుడు మీకు కార్లు ఉంటాయండి, పళ్ళు ఉంటాయండి, మీ ఇంటి దగ్గర మోటార్లు ఉంటాయండి. అంటే మీరు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కాబట్టి మీకు ఫెసిలిటీస్ అన్నీ అధికారులు కరెక్ట్గా పెడతారు. ఇప్పుడు మీరు కారు కడుక్కుంటారు చూసారా, ఆ కారు కడుక్కోవడానికి ఎన్ని నీళ్ళు అవుతాయి సుమారు? అది మీ బళ్ళు కడుక్కోవడానికి ఎన్ని నీళ్ళు అవుతాయి? కానీ మా వాళ్ళు మంచినీళ్ళు తాగాలంటే గ్రామాల్లో ఇది పరిస్థితి. సో దీని గురించి పట్టించుకుంటున్నారా? నేను దాదాపుగా గ్రామాలకు వెళ్ళి బాబు పైప్ లైన్లు ఎలాగే ఎడవలేకపోతున్నారు, కనీసం పైపు లీకులు అవుతున్నాయి, ఆ లీకులన్నీ కూడా పోడ్చండి, వాటర్ ఇవ్వండి ప్రజలకి, తాగునీళ్ళు ఇవ్వండి అని చెప్పంటే మనకి ఇది కాదు. కమిషన్లో నువ్వెంత సంపాదించావు, నువ్వెంత సంపాదించావు. ఏమన్నా అసలు ప్రభుత్వమే చేయాలా? ఇప్పుడు మీరు నా పేరుని కృష్ణమూర్తి గారు ఒక మాజీ మంత్రి గారు, మీరు ఒక మాజీ మంత్రి గారు, దాదాపు 35 ఏళ్ళ నుంచి మీరు రాజకీయాలు చేస్తున్నారు. లేదా నరసింహరావు గారు, తర్వాత కులరేంద్ర గారు. ఏమంటే మీకు ఇన్నాళ్ళు రాజకీయంలో సంపాదించుకున్న దాంట్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేయచ్చు కదా. పోనీ బందర్ ప్రజలకి మీరు ఏదైనా సహాయం చేయొచ్చు కదా. ఏ గవర్నమెంట్ వస్తేనే చేయాలా? మా వాళ్ళని ఒక 5 ఏళ్ళు నాకు పవర్ ఇవ్వండి అయ్యా, ఒకవేళ నేను అడ్డగోళంగా సంపాదించేసిన మచిలీపట్నం ప్రజలకు పెట్టేద్దామంటే నాకు ఆ ఛాన్స్ లేదు. బందర్లో ఇద్దరు కులరేంద్ర పేరు నాని నాలాంటి వాడు వస్తే కనుక బ్యాటింగ్ వెనకాల ఈ నెల తొక్కాలి, ఏం చేయాలి, మనల్ని కోచింగ్ చేస్తున్నాడు. మన అబ్బాయి గారు అయితే బాగా, ఎందుకంటే ఇద్దరితో ఒకటే ఏజ్ కాబట్టి దగ్గరగా మనకి ఈ అవసరంలా. ఆ తర్వాత మంత్రి గారు మీరు ఒకటి నోట్ చేసుకోవాల్సింది, అట్లాగే మంత్రి గారి కార్యాలయం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అలాగే మీ ఆఫీసులో మీరు వీడియోలు చూస్తున్నారంటే మాకు తెలుసు, ఎందుకంటే మాకు చెప్తారు పేరు నాని గారు చూస్తున్నారా లేదా కులరేంద్ర గారు చూస్తున్నారా లేదా, కులరేంద్ర గారు ఆఫీసులో చూస్తున్నారా లేదా, పేరు నాని గారు ఆఫీసులో చూస్తున్నారా లేదా. పైకి మాత్రం బిల్డప్ ఇస్తాం, ఏమనంటే మనవాడిని పెద్దవాడిని చేయడం మాకు ఇష్టం లేదు, అందుకే మేము మాట్లాడడం. ఓకే, అదే మెయింటైన్ చేయండి. నిన్ను మాట్లాడే కదా. ఇప్పుడు నాకు కామెంట్ పెట్టేవాళ్ళు ఉంటారు, ఈ టీం పేరుని వీళ్ళు నా మాటలు పనికిరావు, నా మాటలు పట్టించుకోరు, నా వీడియోలు చూడరు, మరి కింద కామెంట్లోకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు అంత భయపడుతున్నారు? అని పెద్దవాడిని చేయడం ఇష్టం లేదు అని లోపల భయం, బయటికి మాత్రం సింహాలు పులులు అని చెప్పని బిల్డప్పులు నాకులాగా. ఆ తర్వాత మంత్రి గారు నోట్ చేసుకోండి, తర్వాత మంత్రి గారి కార్యాలయం నోట్ చేసుకోండి, పిఎల్ కూడా. భాష అన్న మీకు కూడా భాష అన్న. ఇంకోటి ఏంటంటే, నువ్వంటే నాకు నిజంగా ఇష్టం, నువ్వేమనుకుంటావు నాకు తెలియదు కానీ, ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు ఫోన్లు చేసి పెట్టావు, తర్వాత అరుణాథ్ గారు ఫోన్లు చేసి పెట్టేవాళ్ళు, ఏ పని అడిగినా చేసేవాళ్ళు. ఏదో రాజకీయంగా బయటకు వచ్చి మాట్లాడుతాం తప్ప పేరు నాని గారు అన్నా కులరేంద్ర గారు అన్న మాకు అన్న పగల ఏదో రాజకీయంగా మీకులాగా ఎదగడం కోసం ఏదో 4 పాటలు లేదు నేను కూడా పడుతున్నా. దాన్ని అర్థం చేసుకోకుండా నన్ను ద్వేషించమాకండి అన్న, ప్రేమించండి అన్న, నేను మిమ్మల్ని లవ్ చేస్తాను. తర్వాత పాయింట్కి వచ్చేసరికి మన అంబేద్కర్ గారి స్టాట్యూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అది ఐటీఐ కాలేజ్ దగ్గర, అక్కడ సంవత్సరం నుంచి లీకేజ్ అవుతుంది వాటరు. ఏమండి ఇప్పుడు ఉన్న పైప్ లైన్లో మొత్తం అంతా కూడా లీకేజీలు పోతూ ఉంటే
ఈ గ్రామాలకు ఎలా వెళ్తాయి. అది కాకుండా ఏంటంటే నేను ఎక్కువగా రైస్ చేస్తున్నాను దీన్ని, పట్టించుకోవట్లా. అదే కలెక్టర్ గారికి నెక్స్ట్ మీకోసం ఏదో ఉంటుంది కదా స్పందనను, దాంట్లో పెడతా. ఇక్కడ గ్రామాలకు వెళ్ళే పైప్ లైన్లో ప్రతి ఒక్కళ్ళు ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, మీ మెహర్బానీలకు మీరు ఇళ్ళకి పైప్ కనెక్షన్ లాగేసుకుంటే ప్రజలకు ఎలా నీళ్ళు వెళ్తాయి ఆలోచించాలిగా. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలిగా. ఇప్పుడు రేపొద్దున నేను గెలిచాను అనుకో, నా కుర్రోళ్ళందరూ నేను లాగిచ్చేసుకుంటే ప్రజలకు ఎలా నీళ్ళు వెళ్తాయి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నేను లాక్కున్నా. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఆడికి ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోండి. ఎక్కడ కోన నాగార్జున గారిని నెయ్యాలి స్టేషన్లో పెట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి కొట్టించండి. కానీ ప్రజల మీద ఎందుకు, ప్రజలు ఎందుకు ఈ విధంగా సెట్టింగ్ చేస్తున్నారు మీరు? ఎంపీపీలు, ప్రెసిడెంట్లు మీరందరూ ఇప్పుడు నేను మాట్లాడినందుకు మీ అందరికి శత్రువునైనా ప్రజల తరపున మాట్లాడాలి కాబట్టి, ప్రజల తరపున నిలబడతా కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ ఆపండి. రుద్రవారంలో నేను పేర్లు చెప్పగలను, ఎందుకంటే వాళ్ళందరూ తెల్లారులు ఇస్తే బాబాయ్ అంట, అన్నయ్య అంట, తమ్ముడు అంట. ఆ తర్వాత కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో కూడా అందరినీ నేను ఎవరినైనా అన్నయ్యనే అంట. ఉదయం లేస్తే మొహాలు చూసుకోవాలి. మీరందరూ ఇట్లా ప్రైవేట్గా కనెక్షన్ లాగేసుకుంటే ఏఈలు డీలు ఏం చేస్తున్నారు? మొన్న ఒక ఆయనకి ఫోన్ చేస్తే, అన్న రోజు కంప్లైంట్లు ఇయ్యానన్నా, ఏం చేయమన్నా, తప్పట్లేదన్నా. ఎవరి కాళ్ళు ఇప్పుడు అంతకుముందేమో నాని గారు అన్న, ఇప్పుడేమో కులరేంద్ర గారు, వాళ్ళ కింద ఉన్న నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని లాగేసుకుంటున్నారన్న, మేమేం అనలేకపోతున్నాం అన్న, ఏం చేయాలన్నా అని వాళ్ళు. దయచేసి వాటర్ సమస్య పైన మీరు ఇప్పటికైనా కానీ ప్రక్షాళన చేయకపోతే మంత్రి గారు మచిలీపట్నానికే ప్రమాదం. ఎందుకంటే దగ్గు జలుబు వచ్చి నేను ఖచ్చితంగా 3 రోజుల నుంచి బాధపడుతున్నా. ప్రజల పరిస్థితి ఏంటి? ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఒకసారి చేసి ఈ మంచినీటి పైన ఏంటి అనేది ఆలోచించండి. ఇది ఇప్పుడు సమస్య ఉందని నేను అంటలా, గతం నుంచి ఉంది. మంచినీరు అనేది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాది కూడా ఒక విలేజ్, చాలా ఇంపార్టెంట్ ఇది, మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత పీడిఎస్ బియ్యం చూసారుగా, రెవెన్యూ వాళ్ళకి నేను ఛాలెంజ్ చేశా, మీరు ఎందుకు రావట్లేదు, ఆ బాబ్జీ నేతల్ని ఎందుకు సీజ్ చేయడానికి భయపడుతున్నారంటే, దయచేసి మంత్రి గారు నేను మీకు ఒకటైతే కానీ చెప్తున్నా, మీరు సోమిడని మాకు తెలిసిన కొంతమంది అధికారులను మార్చండి. ఇప్పుడు ఆవిడ పీడిఎస్ డిటీ లేడీస్ని తీసుకొచ్చారు, ఆవిడ నేమ్ అనలేకపోతున్నాం, ఆవిడ మొహం చూస్తుంటే జాలి వేస్తుంది. కొంచెం ఒక మంచి డీటీ, అంతకుముందు ఒకడు ఉండేవాడు పొట్టాడు, మీరు నా మీద కేసులు రాయించారు, ఆ పొట్టోడు మరి రిటైర్మెంట్ అయిపోయినట్టున్నాడు. అలాంటి పొట్టోడిని తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆడు ఎలాంటి వాడు అంటే, దయచేసి ఎంప్లాయీస్ నన్ను ఏమనుకోవద్దు, ఆడొక్కడి గురించి నేను చెప్తున్నా. నేను ఎంప్లాయీస్కి అందరూ ఫేవర్ అని మీకు తెలుసు, కానీ ఆడొక్కడు పెద్ద చీటర్ అనమాట. ఎంత చీటర్ అంటే, ఇప్పుడు నా జేబులో డబ్బులు తీసుకున్నాను అనుకో, ఇటు పొడి చేసే రకం వాడు. కానీ ఇప్పుడు బందరకి అలాంటి వాడు కావాలి. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో ఎతికి డీటీని మార్చండి. అవి నేను అనలేకపోతున్నాం. నిన్న కేసు రాస్తాకి విజిలెన్స్ వాళ్ళు వస్తే వచ్చింది ఆవిడ, వచ్చినప్పుడు ఫేస్ చూశారు, ఏం అనలేకపోతున్నా. ఆవిడేమో ఇలా పెట్టుకుని ఉంటే నిన్నేమంటాం తల్లి. ఆ తర్వాత మా రబ్బానీ భాయ్, నా పేరు షేక్ రబ్బానీ సన్నాఫ్ అహ్మద్, నురుద్దీన్పేటలో నివసిస్తున్నాను. 2021 సుమారు 9260 రేషన్ వెహికల్ వాహనాలను జీవనంలో భాగంగా మచిలీపట్నం 47 వాహనాలు ఇవ్వగా అందులో నురుద్దీన్పేట చెందిన షేక్ రబ్బానీ అనే నాకు 10% సుమారు 60,000 కట్టి వాహనం తీసుకోవడం జరిగింది. 2022 సంవత్సరంలో నాకు అనారోగ్య రీత్యా ఎండియూ వాహనం నడపలేక సోదరుడైన వెనక్కి పెట్టారు షేక్ ఉస్మాన్ అహ్మద్ గారిని ఎండిఓ రేషన్ వెహికల్పై టెంపరీగా డ్రైవర్ ఏర్పాటు చేసుకున్నాను. 2024 కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపుల్లో టెంపరీ డ్రైవర్ అయిన నా సోదరుడు షేక్ చెక్కండి షేక్ ఉస్మాద్ అహ్మద్ 6A కేసు నమోదు చేయడం జరిగింది.
అప్పటి నుండి టెంపరీగా డ్రైవర్ హబీబ్ అతని ఎంఆర్ఓ ఆఫీసు ఏర్పాటు చేసిన రేషన్ వాహనం 9850 అతని వద్ద ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 23/5/2025 తారీఖున ఎండిఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. రేషన్ వాహనాలను ఎవరైతే 10% అమౌంట్ కట్టి రబ్బాని అనే నేను టెంపరీ డ్రైవర్గా రేషన్ వాహనాన్ని అడగగా 4 రోజులు కాలయాపన చేసి ఇవ్వడం కుదరదని, నాకు కనిపించకుండా వాహనం అసలు వాహనం ఏమైందండి? ఇప్పుడు దీన్ని సీజ్ చేశారో లేకపోతే ఏదో ఒకటి చేశారో, బండి కనపడాలిగా. ఇతను వైసీపీ, రబ్బాని అనే అతను వైసీపీ, నా ఫ్రెండ్. ఇప్పుడు దాకా నేను వైసీపీ పేరు నాని గారిని తిట్టినా నా ఫ్రెండ్ని నేను వదులుకోను కదా. ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏదైనా కక్ష సాధింపు చేసుకుంటే మీరు పేరు నాని గారిని ఇచ్చేయండి. ఎందుకు ఇతని మీద? రేపొద్దున ఇతనికి ఆపోజిట్ ఉన్న వ్యక్తి ఒకవేళ రాము అని అనుకుంటా, అన్న మీకు కూడా ఏదన్నా వచ్చినా నేను ఇదే విధంగా మాట్లాడతా, మీకోసం ఫైట్ చేస్తాను మీరు టీడీపీలో ఉన్నాగా. ఇక్కడ ఆరోపిస్తుంది ఏంటంటే నా వాహనం మరి మీరో లేకపోతే ఎవరో తెలియదు కానీ నా వాహనం కనపడకుండా చేస్తున్నారు. నా వాహనం డీటీ గారు నాకు ఇవ్వట్లేదు. డీటీ గారిని ఏం అనలేం, ఆవిడేమన్నా నేనేం చేయలేను సార్, నా వల్ల కాదు సార్. పోనీ నేను యాక్షన్ తీసుకోలేకపోతున్నాను, పైన వాళ్ళన్నా తీసుకోవాలిగా అంటే ఆవిడ కాదు, నేను అడుగుతున్నాను. ఆవిడ వల్ల కాదు. ఎంఆర్ఓ ఏమయ్యాడు? ఆర్డీఓ గారు ఏమయ్యారు? జాయింట్ కలెక్టర్ గారు ఏమయ్యారు? ఒక బియ్యం సీజ్ చేయాలన్నా లేకపోతే ఇలాంటి కేసుల్లో ఏదైనా ఇన్వాల్వ్ అవ్వాలన్నా ఆవిడే చేయాలా? ఏ పైన అధికారులు లేరా, కింద అధికారులు లేరా? మీరు జీతాలు తీసుకోవట్లేదా? ఆవిడ ఒక్కటే యాక్షన్ తీసుకోవాలా? ఎందుకు ప్రతిదీ ఆవిడ మీద రుద్దేస్తున్నారు? మీరు ఆవిడ మీద తల మీద చేయి పెట్టేస్తున్నారు. ముందల చిన్న చిన్న వాళ్ళని వదిలేయండి, అలా చిన్న చిన్నగా బతికే వాళ్ళని బతకనివ్వండి. ఆ వాహనం తిప్పి కొడితే 3 లక్షలు 4 లక్షలు చేస్తుంది. దాన్ని పెట్టుకుని ఎందుకు? పోనీ రబ్బాని ఏమన్నా తప్పు చేశాడా? ఏదో కేసు పెట్టండి, కేసు పెట్టి లోపల వేసుకొని 2 రోజులు కూర్చోబెట్టండి, భయం వస్తుంది మా వాడికి. ఇలాంటివి ఎందుకు? దయచేసి ముందాగల రాజకీయాలు చేయండి. ముందర అర్జెంట్గా ఈ బండి ఇచ్చేయండి. బండి అవ్వకపోతే కనుక అది ఎక్కడ ఉందో చెప్పండి, నాకు డ్రైవింగ్ వచ్చు, నేను తీసుకొచ్చి మా వాడికి అప్పు చెప్తా. ఇదైపోయిన తర్వాత వచ్చే వాళ్ళ టైం తీసుకోండి అందరూ కూడా. ఎందుకంటే అవినిగడ్డ డిఎస్పీ గారు లాస్ట్ 2 days ago ఇంకొక పీడిఎస్ అక్రమ రవాణా మీద, అండ్ మీరు చూస్తున్నట్లయితే లాస్ట్ 6 months లో కూడా మల్టిపుల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ కేసెస్ కూడా మేము పెట్టాము. ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కేసెస్, అలాగే గ్యాంబ్లింగ్ పైన పలు రకాల కేసులు రిజిస్టర్ చేయడం చూసారు. అండ్ ఇంకా నెంబర్ల ఆట చల్లపల్లిలో ఇట్లా ఇది కూడా కర్బ్ చేసాం మేము, ఆల్మోస్ట్ టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ కర్బ్ చేసాము. సో మేము ఈ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్న సమయంలో నిన్న ఆదివారం మాకు సమ్ థ్రెటనింగ్ కాల్స్ టైప్ చేసి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయకూడదు, పీడిఎస్ రైస్ ని కొనసాగించాలి, మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు పోలీస్ వాళ్ళు అనేసి కొంతమంది అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధి వాళ్ళే కాల్ చేయడం జరుగుతుంది. మేము ఒక మంచి పని చేస్తున్నప్పుడు డిఎస్పీ గారికి ఫోన్ చేసి అంత స్థాయికి ఎదిగిపోయారా ఏంటి? ఆవిడ కొత్తగా వచ్చారని చెప్పా, కొత్తగా ఛార్జ్ తీసుకున్నానా? నలిపేస్తున్నారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దయచేసి మాకు సహకరించండి. ఇట్లా అనవసరమైన మా పైన ప్రెషర్స్ పెట్టి ఒక మంచి పని చేస్తున్నప్పుడు అడ్డుకట్ట వేశారంటే మాత్రం మీ పైన షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, బైండ్ ఓవర్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ లాఫుల్ గానే జరుగుతుంది, ఇక్కడ ప్రతిదీ లీగల్ గానే చేస్తున్నాం మేము. ప్రతి యాక్టివిటీ మేము చేసే ఒక మంచి పనికి మీరు దయచేసి అడ్డు రాకండి, ఇది ఒక్క సహాయం చేయండి. మీరు మంచి పని చేయకపోయినా పర్లేదు కానీ చెడ్డ పనికి అయితే ఎదురు రాకండి. ఆల్సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సరే. డిఎస్పీ గారు ఏమంటారంటే ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ, విద్యశ్రీ గారు, అవనిగడ్డ డిఎస్పీ. మచిలీపట్నంలో ఒక 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఎంత వాగుతున్నాను, ఎంత వ్యూస్ వెళ్ళి
అసలు ఇలాంటి ఒక స్టేట్మెంట్ మా మచిలీపట్నంలో ఎందుకు అనలేకపోతున్నాను నేను? ఆవిడ ఎలా ఇచ్చింది ఆడపిల్లైనా? నిన్న డీటీ గారు అంటారు, ఏమండి మేము పోలీసు వాళ్ళని సపోర్ట్ అడుగుతున్నాం, వాళ్ళు రావట్లేదు. ఆల్రెడీ దాని గురించి కూడా రాత్రి వార్త పడింది. ఆ వార్త ఏంటి? మచిలీపట్నంలో సంచలన కామెంట్ పీడిఎస్ డీటీ అన్న. ఆవిడని వదిలేండి అన్న, ఎంఆర్ఓని పెట్టండి. పోలీసులు సహకరించట్లేదు, సహకారం అందిస్తే వరుస దాడులే. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసు సహకారం అందిస్తే మచిలీపట్నం రేషన్ మాఫియాకి చుక్కలు చూపిస్తారని తెలిపిన డీటీ సుబాని. కృష్ణా జిల్లా మచిలీపట్నం చింతకుంటపాలెంలోని పాడుబడిన రైస్ మిల్లులో పీడిఎస్ అక్రమంగా నిల్వ చేశారని 4 రోజులుగా సోషల్ మీడియా కోడే కోసింది. ఎవడో కోడే కోలని నేను ఒక్కనే. అక్రమ రేషన్ నిల్వలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చలించిన డీటీ విజిలెన్స్ అధికారులు రాకతో ఒక్కసారిగా ప్రత్యక్షమైన డీటీ సుబాని. డిప్యూటీ సీఎం పేషీ చొరవతో మేఘాలపై విజయవాడ నుండి మచిలీపట్నం వచ్చిన విజిలెన్స్ అధికారులు. ఆయన డిప్యూటీ సీఎం సర్లే, ఆయన అకౌంట్లో వేసారు వదిలి. 300 బస్తాలు రేషన్ బియ్యం సీజ్ చేసిన అధికారులు బియ్యం నిల్వ చేసిన బాబ్జీపై 6A మరియు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించిన డీటీ. ఈ విజిలెన్స్ దాడుల అనంతరం మచిలీపట్నం పీడిఎస్ డీటీ సుబానీకి పోలీసుల నుండి ఎలాంటి సహకారం అందుతుందో ఎన్ని దాడులు నిర్వహిస్తారో వేచి చూడాలి. అక్కడే డిఎస్పీ గారు ఏమో స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడేమో పోలీసు వాళ్ళేమో ఎస్పీ గారు. అట్లాగే మీ టీం కూడా ఎస్పీ గారికి పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆయన తెలియాలి కదా, ప్రతిదీ ఆయన చూసుకోలేరుగా. పరిధిలో ఎస్ఐ గారు ఉంటారు, సిఐ గారు ఉంటారు, వాళ్ళు చూసుకోవాలి ఇవన్నీ. అట్లాగే వెనకుదురు పరిధిలో సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు రావాలి కదా, వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలిగా. ముందు ఒక ఆడపిల్లకి సపోర్ట్ ఇవ్వాలిగా. వాళ్ళు ఎందుకు రారు? మీరు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఒక దాడి చేసేటప్పుడు పోలీస్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. అది కావాలి మహిళ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నిన్న బిఎస్సీ ఇచ్చేస్తూ ఉండగా మనోడు వచ్చి, బియ్యం యజమాని వచ్చి, మీ వ్యవహారాలన్నీ చూస్తా, మీ మీద కేసులు పెడతా. అసలు ఇదే మాట, ఇదే భయపెడతాం వాళ్ళని. ఎస్పీ గారు మళ్ళీ అడుగుతున్నా, అసలు ఎందుకు అంత నోరు ఎత్తనిస్తున్నారు? చట్టం మీ చేతిలో ఉంటుంది కదా, ఏంటి లోపలేండి. అసలు అలా మళ్ళీ ఇంకోసారి మాట్లాడకుండా మా అధికారులను బెదిరించకుండా లోపలేండి. మంత్రి గారు దీనిపైన కూడా మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. మాడితే ఏమంటాడంటే, మొన్న ఏమంటాడు, పోన నాగార్జున నన్ను డబ్బులు అడిగాడు. మరి డబ్బులు ఇస్తే నేను సైలెంట్గా ఉండాలి కదా. నువ్వే అన్నావు వీడియోలో, ఏమని, నీకు నాకు పాత పాకలు ఏమైనా ఉన్నాయా అని అన్నావా? లేవు అన్నానా? మాట్లాడతానన్నావా? సరే, నాతో మాట్లాడేటప్పుడు నలుగురు తెచ్చుకుని నా ఆఫీస్కి రా అన్నానా? అది ఒక 5 లక్షల మంది ప్రజలు చూసారా? ఇన్స్టాగ్రామ్లో 10 లక్షల మంది చూసారా? ఇంకా నేను డబ్బులు అడగతావేంటి? అలా డబ్బులు అడగాలంటే ఒకటి చెప్తున్నాను, నువ్వు ఒక్కడవే కాదు, గొట్టంగాడివి. కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ నాకు ఇస్తారు. ఈ పాటి ఈ ఆఫీసు, ఈ చైర్ నిండా డబ్బులు ఉంటాయి. అది కాకుండా మీరు అనేది ఏంటి, మంత్రి గారు నా క్లాస్మేట్. మొన్నటిదాకానేమో పేరు నాని గారి కేసులో ఉన్నావు, ఇప్పుడేమో మంత్రి గారి క్లాస్మేట్. అసలు పాపం పుణ్యం తీసుకొచ్చి లాక్కొస్తున్నారు దాంట్లో. పేరు నాని గారి పైన అంటారా కేసు ఉంది, బియ్యం కేసు. నా పైన అంటారా సేమ్ బియ్యం కేసు ఉంది, 6A కేసు. గోడాలు లీజుకి ఇచ్చామని, ఆయన గోడం ప్రభుత్వానికి ఇచ్చాడు, నేనేమో మీ తమ్ముడికి ఇచ్చా. ఏదన్నా అంటే మా ఇద్దరు నానండి బియ్యం కేసులు అని చెప్పని. మంత్రి గారిని ఎందుకు లాక్కొస్తారు? ఒకవేళ ఆయన నిజంగా చేసాడు అనుకో, రేపొద్దునే పెట్టేస్తా నేను, ఆయన కూడా చేస్తున్నాడని. మరి ఇంతవరకు నాకు తెలీదు, ఎప్పుడు కూడా వినలా. అది విషయాలు అయితే కనుక. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేదైతే కనుక ఒకటే, ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి కానీ నాకు తెలిసి 40 నిమిషాలు 50 నిమిషాలు అయిపోయి ఉంటుంది. ఇంకా 5 పాయింట్లు ఉన్నాయి, 5 పాయింట్లు కూడా ప్రజా సమస్యలే. నిన్న జరిగిన విషయం మాత్రమే చెప్పాను. అట్లాగే పీడిఎస్ పైన దందాల గురించి చెప్పాను.
ఆ పీడిఎస్ డీటీ ఒక్కలే కాదు, మిగతా వాళ్ళు కూడా అధికారులు పనిచేయండి. మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, మేము జీతం అంటే మా రూపంలో ప్రభుత్వం మీకు జీతం ఇస్తుంది, మీరు అందరూ పనిచేయాలి. ఆ డీటీ మహిళ మీద పెట్టమాకండి. మంత్రి గారు మిమ్మల్ని లాస్ట్గా రిక్వెస్ట్ కోరేది ఏంటంటే డీటీ గారిని మార్చండి. తర్వాత మీకు వాట్సాప్ పెడతా, ఆయన్ని కూడా మార్చండి. ఆ ఏ డిపార్ట్మెంట్ అనేది నేను చెప్తాను, ఎందుకంటే ఆయన కోవర్ట్గా పనిచేస్తున్నాడు అందరికీ. ఇప్పుడు ఎలా ఉండాలంటే ఏ అధికారైనా కొంచెం ఒక 60% మంత్రి గారికి, ఒక 20% పేరు నాని గారికి, ఒక 20% నాలంటోడికి కొద్దిగా గొప్ప సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కోవర్ట్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని తొక్కేయడానికి ప్లాన్ చేస్తున్నారు మంత్రి గారిని. అధికారి గురించి నేను మీకు మొత్తం పెడతాను, ఒకసారి ఆయన్ని పాయింట్అవుట్ చేసుకుని ఒక చిన్న నిఘా పెట్టండి. తెలిసేలా కాదు, తెలియకుండా. నేను చెప్పింది నిజమో అబద్ధమో మీకు తెలుసుద్ది. నేను మీకు వాట్సాప్ పెడతాను, వాట్సాప్ చూసుకోండి ఫస్ట్ మీరు. నేను మంత్రి గారికైనా పేరు నాని గారికైనా నేను మీ బాగు కోరుతా తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా వేరేగా నేను చూడను. వాస్తవంగా మీరు పేరు నాని గారి పెద్ద అన్నయ్య, కులరేంద్రాన్ని చిన్న అన్నయ్య, నేను మూడో తమ్ముడిని. అలాగే చూడండి. థ్యాంక్ యూ. మిగతా పాయింట్ అన్నీ కూడా రేపు మాట్లాడుకుందాం. ఆపేసావా?